హలో అండి. ఎగ్ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎగ్‌ని మనము అనేక రకాలుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్‌లో ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా వస్తుందండి. పలావ్‌లోకి, అదేవిధంగా వేడివేడి అన్నంలోకి, చపాతీ, రోటీ, పుల్కా, జొన్న రొట్టెల్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి. మరి టేస్టీ అయినటువంటి ఈ ఎగ్ గ్రేవీ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోనికి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు అలాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే 4, 5 పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి మధ్యకి తుంపి వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక చిన్న చెక్క ముక్కను వేసుకోండి. అలాగే 2, 3 లవంగాలని, అదేవిధంగా 4, 5 మిరియాలని కూడా వేసుకోండి. అలాగే ఒక స్టార్ అనాసని కూడా వేసుకోండి. అలాగే 2 యాలకులను కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనికి ఒక 3 మీడియం సైజు టమాటాలను తీసుకొని వీటిని కూడా సన్నటి పొడవాటి ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకొని జస్ట్ లో ఫ్లేమ్ మీద ప్యాన్‌పై మూతనుంచి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇదిగో ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఇలా మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్‌పై మూత నుంచి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఓకే అండి. కొంతసేపటికి ఇవి మనకి బాగా చల్లారిపోయి, చల్లారినటువంటి పచ్చిమిర్చి, టమాటా ఈ దినుసులన్నిటిని కూడా మిక్సీ జార్‌లోనికైతే వేసేసుకోండి. ఇలాగ మిక్సీ జార్‌లోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే ఒక వెల్లిపాయని శుభ్రంగా పొట్టు వలిచి ఈ వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కని పొట్టు వలిచి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా ఫైన్ పేస్ట్‌లాగా గ్రైండ్ చేసి తీసుకోనండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని రెడీగా పెట్టుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు షాజీరాని వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకుని ఇలాగ మధ్యకి తుంపి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్‌ని వేసేసుకోండి. పేస్ట్‌ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. పచ్చితనం అనేది ఏమి ఉండదు. ఇలాగ ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పుని, పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. అలాగే కారం వచ్చేసి నేను 1 స్పూన్ వరకు వేస్తున్నానండి. మీరు మీ స్పైస్ తగినట్టుగా కారాన్ని వేసుకోవచ్చు. ఇలా కారాన్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్సీ జార్‌లోనే గ్రేవీకి సరిపడా వాటర్‌ని పోసుకొని మిక్సీ జార్‌ని తొలిపినట్టుగా చేసి ఆ వాటర్‌ని కూడా పోసుకోండి. ఇలాగ వాటర్‌ని కూడా పోసుకొని మనం గ్రేవీని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి నేనైతే ఒక 6 కోడిగుడ్లని ఇలాగ ఉడికించి ముందుగానే పొట్టు తీసానండి. ఇప్పుడు వీటికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లనైతే పెట్టి తీసుకొని ఇలా ఘాట్లను పెట్టడం వల్ల మనకి గ్రేవీ లోపల వరకు పోయి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ 6 కోడిగుడ్లను కూడా గ్రేవీలోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి నేను ఒక 2 పచ్చిగుడ్లనైతే ఇలా పగలగొట్టి వేస్తున్నానండి. నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేసుకున్నా కానీ ఇలాగ 1 లేదా 2 కోడిగుడ్లని పగలగొట్టి వేస్తాను. ఇలాగా వేసుకోవటం వల్ల పగలగొట్టిన కోడిగుడ్డు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే గ్రేవీ కూడా మనకి చిక్కగా ఉంటుందనమాట. ఇలాగ 2 కోడిగుడ్లను వేసిన తర్వాత మళ్ళీ ఈ ప్యాన్‌పై మూత నుంచి ఒక 5 నిమిషాల పాటు పగలగొట్టినటువంటి కోడిగుడ్లు ఒక సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ ప్యాన్‌పై మూతను తీసి మరొక సైడ్‌కి ఇలాగ తిప్పుకున్న తర్వాత బాగా ఉడికించండి. ఇప్పుడు ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ చెక్ చేసుకొని ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. అలాగే ఇప్పుడొచ్చేసి కొత్తిమీర లేదంటే పుదీనాను కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ప్యాన్‌పై మూతను ఉంచి మనం గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకున్నామంటే మనకు టేస్ట్ అయినటువంటి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. ఓకే అండి. చూసారు కదా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ కర్రీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందని తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకెలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.